వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో కుకింగ్ రిలేటెడ్ మీనింగ్స్ తెలుగు టు ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సిఫ్ట్ అంటే జల్లించడం. ఎగ్జాంపుల్, పిండిని బాగా జల్లించు. Sift the flour finely. Sift the flour finely. Lumps అంటే ఉండలుగా లేదా ముద్దలుగా. ఎగ్జాంపుల్, పిండి ఉండలు లేకుండా కలుపు. Mix the flour without lumps. Mix the flour without lumps. Knead అంటే పిసికి కలపడం. ఎగ్జాంపుల్, నేను చపాతీ చేయడానికి గంట ముందు పిండి కలుపుతాను. I knead the dough before an hour to prepare chapati. I knead the dough before an hour to prepare chapati. పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు ముద్దగా కలుపు. Knead the dough until it is smooth. Knead the dough until it is smooth. Put అంటే పెట్టడం. ఎగ్జాంపుల్, స్టవ్ మీద పాన్ పెట్టు. Put a pan on the stove. లేదా Put a skillet on the stove. ప్యాన్నే స్కిలెట్ అని కూడా అంటారు. లైట్ వెలిగించడం. స్టవ్ వెలిగించు. లైట్ ద స్టవ్. లైట్ ద స్టవ్. పోర్ అంటే పోయడం. ఎగ్జాంపుల్, ప్యాన్లో కొంచెం ఆయిల్ వెయ్యి. పోర్ సమ్ ఆయిల్ ఇంటు ద ప్యాన్. పోర్ సమ్ ఆయిల్ ఇంటు ద ప్యాన్. రోల్ అవుట్ ఒత్తడం. డో అంటే పిండి ముద్ద. ఎగ్జాంపుల్, పిండి తీసుకుని చపాతీ ఒత్తు. టేక్ ద డో అండ్ రోల్ అవుట్ ద చపాతీ. టేక్ ద డో అండ్ రోల్ అవుట్ ద చపాతీ. చపాతీ కాల్చు. ఫ్రై ద చపాతీ. ఫ్లిప్ అంటే తిరగేయడం. ఎగ్జాంపుల్, చపాతీ తిరగేయి. ఫ్లిప్ ద చపాతీ. మంట తగ్గించు. లోయర్ ద ఫ్లేమ్ లేదా లోయర్ ద స్టవ్. ఎగ్జాంపుల్, మంట తగ్గించు లేదంటే రోటీ మాడిపోతుంది. లోయర్ ద ఫ్లేమ్ ఆర్ ఎల్స్ రోటీ విల్ బి బర్న్డ్. లోయర్ ద ఫ్లేమ్ ఆర్ ఎల్స్ రోటీ విల్ బి బర్న్డ్. చాప్ అంటే తరగడం. ఎగ్జాంపుల్, నేను కర్రీ కోసం ఉల్లిపాయలు తరుగుతున్నాను. ఐఎమ్ చాపింగ్ ఆనియన్స్ ఫర్ ద కర్రీ. ఐఎమ్ చాపింగ్ ఆనియన్స్ ఫర్ ద కర్రీ. మ్యాష్ మెదపడం లేదా గుజ్జుగా చేయడం. ఎగ్జాంపుల్, షీ ఈజ్ మ్యాషింగ్ పొటాటోస్ విత్ ఫోర్క్ అంటే ఆమె ఫోర్క్తో బంగాళాదుంపలు మెదుపుతుంది అని. పీల్ తొక్క తీయడం. ఎగ్జాంపుల్, బంగాళాదుంపలు తొక్క తీయి. పీల్ ద పొటాటోస్. షార్పెన్ పదును పెట్టడం. ఎగ్జాంపుల్, కత్తికి పదును లేదు, పదును పెట్టు. నైఫ్ ఈజ్ డల్, షార్పెన్ ఇట్. నైఫ్ ఈజ్ డల్ అంటే కత్తి పదును లేదు అని. సోక్ నానబెట్టడం. ఎగ్జాంపుల్, నేను మినపప్పు నానబెట్టాను. ఐ సోక్డ్ బ్లాక్ గ్రామ్. ఐ సోక్డ్ బ్లాక్ గ్రామ్. బ్లాక్ గ్రామ్ అంటే మినపప్పు. హస్క్ అంటే పొట్టు. ఎగ్జాంపుల్, మినపప్పు పొట్టు తీయి. రిమూవ్ ద హస్క్ ఆఫ్ బ్లాక్ గ్రామ్ సీడ్స్. రిమూవ్ ద హస్క్ ఆఫ్ బ్లాక్ గ్రామ్ సీడ్స్. గ్రేట్ తురమడం. ఎగ్జాంపుల్, చట్నీకి కొబ్బరికాయ తురుము. Grate the coconut for chutney. Grate the coconut for chutney. Drain లేదా strain వడకట్టడం. ఎగ్జాంపుల్, ఆకుకూరలు కడిగి గిన్నెలోకి వడకట్టు. Drain the leafy vegetables into a bowl. Drain the leafy vegetables into a bowl. Leafy vegetables అంటే ఆకుకూరలు. Reheat మళ్ళీ వేడి చేయడం. ఎగ్జాంపుల్, రైస్ చల్లారిపోయింది, మళ్ళీ వేడి చెయ్యి. Rice is cold, reheat it. Rice is cold, reheat it. Simmer అంటే నెమ్మదిగా బుడగలు వస్తూ ఉడకడం. ఎగ్జాంపుల్, కర్రీ కాసేపు నెమ్మదిగా ఉడకనివ్వు. Let the curry simmer a few minutes. Let the curry simmer a few minutes. Blend కలపడం. ఎగ్జాంపుల్, పదార్థాలన్నీ కలిపేయి. Blend all the ingredients together. Blend all the ingredients together. Sprinkle అంటే చల్లడం లేదా చిలకరించడం. ఎగ్జాంపుల్, సలాడ్ మీద కొంచెం మిరియాల పొడి చల్లు.
Sprinkle some pepper powder on the salad. Sprinkle some pepper powder on the salad. Grill, కాల్చడం. Example, చికెన్ రెండు వైపులా కాల్చు. Grill the chicken on each side. Grill the chicken on each side. Saute, అంటే వేయించడం. Example, ఉల్లిపాయలు 2 నిమిషాలు వేయించు. Saute the onions for 2 minutes. Saute the onions for 2 minutes. Squeeze, పిండడం. Example, చికెన్ మీద టేస్ట్ కోసం నిమ్మకాయ పిండు. Squeeze the lemon on the chicken for taste. Squeeze the lemon onto the chicken for taste. కర్రీ మీద మూత పెట్టు. Cover the curry. లేదా put a lid on the curry. Put a lid on the curry. Cool down అంటే చల్లారబెట్టడం. Example, పాలు చల్లారబెట్టు. Cool down the milk. Cool down the milk. Beat, చిలకడం లేదా గిలక్కొట్టడం. Example, గుడ్లను పొరకతో చిలక్కొట్టు. Beat the eggs with whisk. Beat the eggs with whisk. సో ఎగ్స్ లేదా బటర్ అవి బీట్ చేసేదాన్ని విస్క్ అంటారండి. దీనిని తెలుగులో పొరక లేదా కుంచె అంటారు. Uncork, మూత తీయడం. Example, సీసా మూత తీయి. Uncork the bottle. Uncork the bottle. Serve, వడ్డించడం. Example, నాకు ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు. I'm hungry, serve the food. I'm hungry, serve the food. So friends, this is the class for today. Thanks for watching and for your support. And please post your valuable comments in the comment section. See you in the next video.